సుతుని యొక్క మంచి ప్రార్థన మనం విందాం. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 11వ వచనంలో చదువుతాను, వినండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తను కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చయిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను కానీ ఎవడనూ వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడు నన్ను అర్పించుకున్నట్టుకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువులను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. వాడు పొలం నుండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి అవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువులను వధించినను. అయితే అతడు కోపడి లోపలికి వెళ్ళనలేకపోయాడు కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడునూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేసలతో తిరివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీరి కొరకు కొవ్విన పశువులను వధించుమని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ దేవుని ఈ వాక్యంలో మనము చూసినట్లయితే రోమాపత్రిక 8:14 ప్రకారము మనం చూస్తే దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుని యొక్క కుమారులై ఉందరు. ప్రియులారా, మరి ఇతనికి ఈ తప్పిదము తెలియచేసి మరలా తిరిగి మరి తండ్రి దగ్గరికి రావడము అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ లూకా సువార్త 15:32 మనం చదివినప్పుడు మనము సంతోషపడి ఆనందించిన యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ చిన్న కథలోని అతి సుందరమైనటువంటి ముగింపు వచనము ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి తప్పిపోయిన కుమారుడు దొరకడం. ప్రియులరా, ఇక్కడ మనం కూడా చాలామందివి తప్పిపోతున్నాం. ఎబిసి పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో,
మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. అక్కడ తప్పిపోయిన కుమారుడు చచ్చిపోయాడు. ఎలాగా? ఆత్మీయంగా చచ్చిపోయాడు. ప్రియులరా, మనం కూడా మన పాపాలు, మన దుర్మార్గాలు, మన యొక్క అపరాధాలు అన్నిటి చేత వాస్తవానికి మనం కూడా మా మురికి జీవితం, రోత జీవితంలో ఉండి మనం కూడా చనిపోయాం. అయితే మరి ఈ చనిపోయి చిన్న సుతుడు అనగా ఈ కుర్రవాడు లేకపోతే ఈ కుమారుడు మరి దొరకడం, ప్రియులరా, మరి ఈ పొడివిపై పాపికి ప్రథమ పునరుద్ధానము పాపముల విషయమై పశ్చాత్తాపపడి రక్షణ పొందడం అనేటువంటిదే మరి ప్రథమ కర్తవ్యం. ఇక్కడ లూకాసు వార్త 15:17 ఏమంటున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు అని అక్కడ మనం చదవగలం. నూతన హృదయంతో పాటు నూతన జీవము ప్రారంభమవుతుంది. బుద్ధి వచ్చి మారిన ఈ చిన్న కుమారుని వృత్తాంతమును, ఆయన మనసులో అనుకున్న మంచి ప్రార్థనను వాక్యపు వెలుగులో మనము ధ్యానించి దేవుని మహిమపరిచి మనమందరం ఈ వాక్యం ద్వారా మేలు పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథము పెక్కు చిన్న కథల యొక్క సుందర రూపము లేక సుందర గ్రంథమే బైబిల్. ఈ బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి, చిన్న కథలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి యేసే నిజంగా సాటి అని మనకు చెప్పక తప్పదు. మరి అందుకు సువార్తలలో ప్రియులరా మరి ఉదంతములు, ఉపమానాలే మనకు నిదర్శనం. యేసు ప్రభు ఏది చెప్పినా ఒక ఉపమానాన్ని చెప్పేవాడు. ఎందుకనంటే ఆ చెప్పిన వాక్యము చక్కగా మనుషులకు అర్థం కావాలి అని అంటే ఒక ఉపమానం కావాలి. ఉపమానము లేక వారికి బోధింపలేదు ఎప్పుడు కూడా. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి తీసిన వాడు. బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క సువార్తలలో లూకా సువార్త అనేది చాలా గొప్ప ప్రాచుర్యతను లేక ప్రత్యేకతను సంతరించుకుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో రాసినటువంటి వాళ్ళలో ఒక్క లూకా తప్ప అందరూ కూడా యూదులే. ప్రియులారా, యూదేతరుడైన అంటే యూదుడు కానటువంటి ఈ యొక్క లూకా విద్యావంతుడు, ఇతను మంచి డాక్టరు లూకా గారు. మరి యూదేతరుల కొరకు ప్రత్యేకంగా వ్రాసినటువంటి సువార్తే ఈ లూకా సువార్త. ఈ సువార్తలోని మంచి సువార్తలన్నింటిలో మంచి సువార్త ఈ లూకా సువార్త. ప్రియులరా, అయితే సుంకరులకును పాపులకును యేసు చెప్పినటువంటి 3 ముఖ్యమైన కథలు దీంట్లో ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో వివరించబడ్డాయి. 1 తప్పిపోయి దొరికిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణ్యం దొరకడం, 3 తప్పిపోయి బుద్ధి వచ్చి ఇంటికి వచ్చిన ఈ చిన్న కుమారుని కథ. పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ప్రకాశమానమైన ప్రయోజనకరమైనటువంటి జీవితము ప్రారంభమవుతుంది. ఇక్కడ అంటున్నాడు రోమపత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పశ్చాత్తాపడుట, పాపములను ఒప్పుకునుట పాపములకు విరుగుడు. ప్రియులను మనకి ఏదైనా సంభవించినప్పుడు విరుగుడు పోస్తూ ఉంటారు. ఎవరైనా గబాని ఏంటిని తాగారనుకోండి, లేకపోతే విషం తాగారనుకోండి, వెనకేం చేసేవాళ్ళు అంటే నత్తల సొన తెచ్చి లోపల పోసేవాడు. పోసినప్పుడు ఆ సొనకి ఏమైందంటే ఆ చీదరకి బయటికి మొత్తం అంతా కక్కేసేవాడు అన్నమాట. అనగా కొన్ని ఉంటాయి.
కొన్ని కొన్ని విరుగుళ్ళు ఉంటాయి. ప్రియుల ముంజీలు తిన్నప్పుడు మామిడికాయ తినమంటారు, అది విరుగుడు. కొబ్బరి తిన్నప్పుడు 4 గింజలు బియ్యం నోట్లో వేసుకోవాలి. ఒక బియ్యం బస్తాలు తినవసరం లేదు, 2 గింజలు వేసుకుంటే బాగుంటుంది. రోజు బియ్యం తింటారు కొంతమంది, బియ్యం ఎంత ఇష్టంగా తింటారో. ఇదంతా పాసిపోయి రాతగా ఉన్నా సరే బియ్యం. కొంతమంది మట్టిగేట్లు కూడా తింటారంటే ఈ మధ్య తెలిసింది నాకు. మట్టిగేట్లు బాగా పెరిగిపోతుంది లోపల. కాబట్టి మరి కొన్నిటికి కొన్ని విరుగుడుగా ఉంటాయి. వేరుశనగ పప్పులు తింటారు, అది మరి దానిలో కొంచెం బెల్లం వేసుకుంటే అది విరుగుడు. ఇట్లా కొన్నిటికి మరి విరుగుడుగా ఉంటాయి. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ దేవుని వాక్యములో పశ్చాత్తాపపడుట, పాపములను ఒప్పుకొనుట, పాపములకు విరుగుడు. ఒప్పుకోవడము, పశ్చాత్తాపడటం. యేసు రక్తము ద్వారా పవిత్ర జీవనము మనకు ప్రారంభించబడుతుంది. రక్తం ఒక్కటే, ప్రభువారి యొక్క రక్తం ఒక్కటే అనగా పవిత్ర జీవితానికి మూలం. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వచ్చన. శరణం నాస్తిత్వమేవ శరణం అంటాడు. అంటే పాపములో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపము నుండి తప్పించలేకపోతున్నాను. ఓ గొప్ప దేవ, అయా ఈ భూలోకంలో ఉన్న ఈ దుర్మార్గం పాపము నుండి నన్ను విడిపించి నీ మోక్ష వాసునిగా నన్ను చేయని దాని యొక్క భావం. మరి పాపిని ప్రతి మానవుడి చేసే ప్రార్థనే ఇది. కనుక ప్రియులరా, ఇక్కడ 1వ యోహానులో మాట్లాడుతున్నాడు. 1:7లో 1వ యోహాను 1:7లో ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మరి ఏదొక రక్తము మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేయదు. ప్రియుల వెనక మరి బలులు ఉండేవి. దహన బలి అని, మరి పాప పరిహారార్థ బలి అని, అపరాధ పాప పరిహారార్థ బలి అని, నైవేద్యం అని, తర్వాత ఇలాగా బలులు ఉండేవి. ఈ బలులన్నీ కూడా అర్పిస్తూ ఉండేవాడు. ఆ బలులకి మరి ఉన్నవాడు ఉన్నట్లుగా అర్పించేవాడు. బాగా ఉన్నవాడు మంచి కోడిదోడు తెచ్చి వధించేవాడు. లేనివాడు మరి గొర్రె పొట్టేలు, ఇంకా తక్కువవాడు గొర్రె పొట్టేలు తీసి తెచ్చి వధించేవాడు. మరి ఇంకా కొద్దిగా తక్కువవాడు మేకలను, ఇంకా తక్కువవాడు ప్రియులరా మరి పావురాల్ని, ఇంకా తక్కువవాడు గువ్వల్ని, ఇలాగా పాప పరిహారార్థమై వధిస్తూ ఉండేవాడు. కానీ వీటన్నిటి రక్తము ద్వారా ఇప్పుడు పాపం పోవడం లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క రక్తం మాత్రమే ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ అంటాడు 1వ యోహాను 1 అక్కడే 9లో ఏమంటున్నాడు కింద, మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు. చూడండి, ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో ఆయన నమ్మదగినటువంటి వాడు. లోకంలో అందరూ నమ్మదగిన వాడు ఉండరు. కొంతమంది మోసాలు చేసే ఉంటారు, కొంత అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగలు, లోగులు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ యేసు ఒక్కడే నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు. ఆయన మొత్తం అనగా ఆ మాటలో, తలంపులో, కార్యంలో, చూపులో, శరీరంలో అంతా కూడా నీతే ఉంది. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. ఆయన మరి మన ప్రతి పాపమును కడిగి మనందరినీ కూడా మరి పవిత్రులుగా ఆయన చేస్తాడని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. మరి పశ్చాత్తాపము అనేటువంటిది పరమునకు వెళ్ళడానికి దేవుడు ఉపయోగించేటువంటి మార్గం. పశ్చాత్తాప పడకపోవుట మరి కఠిన హృదయములకు సూచన. పశ్చాత్తాపం, కొంతమంది చాలా కాలం నుండి ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, మరి
వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, వాక్యం అందిస్తారు, అన్నీ చేస్తారు. కానీ పశ్చాత్తాపం అనేటువంటిది వాళ్ళ హృదయంలోనికి రాదు. మరి కాబట్టి పాపపంకిలమైనటువంటి జీవితము నరకములకు ద్వారం. మరి ఈ పశ్చాత్తాపము స్వర్గానికి అయితే, అంటే పరలోకానికి అయితే, అనగా మరి పాపపంకిలమైనటువంటి జీవితం నరకానికి ద్వారంగా ఉంది. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలోని 10వ వచనంలో అటువలే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. అనగా మారు మనసు పొందినటువంటి ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగు. ప్రియులరా, భూలోకంలో ఎవడైనా ఒక పాపి గనుక మార్చబడినప్పుడు ప్రియులరా, పరలోకములో ఉన్న దేవదూతలందరూ కూడా స్తోత్రగానాలు చేస్తారట, మంచి పాటలు పాడతారట, మంచి ఆనంద గానాలు. అనగా ప్రియులారా, పరలోకమంతా గొప్ప సంతోషం కలుగుతుందట. ఈ లోకంలో తప్పు చేసి మారి పశ్చాత్తాపడి దేవుని నమ్ముకొని బాప్తీసం పొంది విశ్వాసం సంతరించుకొని ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తమై పరలోకములో ఉన్న దేవదూతలు సైతము సంతోషం కలుగుతుందట. పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందిన పరలోకములో సంతోషము, పశ్చాత్తాపడిన వ్యక్తికి కూడా సంతోషము. ఇంకా అనేక మంది ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఈ కథలో యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క చిన్న కుమారుని యొక్క కథలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ముగ్గురు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకటి ప్రేమగల తండ్రి, అంటే ప్రేమైన మరి పరలోకపు తండ్రికి సూచనగా ఉన్నాడు. అంటే ఆ చిన్న కుమారుని యొక్క తండ్రి పరలోకములో ఉన్న తండ్రికి దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. పెద్ద కుమారుడు మరి పరిశీలకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఎందుకంటే పరిశీలు కూడా ఏం చేశారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే మంచివాడు కాదంటున్నాడు. అయితే మరి ఆయన లాంటిగా వాడిగా ఉన్ననందుకు నీకు వందనాలయ్య అంటున్నాడు. అంటే ఏంటి ప్రియులరా, మరి ఈయన తన జీవితాన్ని గొప్ప చెప్పుకుంటున్నాడు, తన బ్రతుకునే గొప్ప చెప్పుకుంటున్నాడు, తన వెనుక ఉన్నటువంటి వాడు చాలా మరి మంచివాడు కాదని చెప్తున్నాడు. ఇది పరిచయం. ఈ రీతిగానే ప్రతి ఒక్కరిని వెనక మాట్లాడుతూ ఉండేవారు పరిచయం. పరిచయం అంటే ఎవరు? అసలు సమాజ మందిరంలో దేవుని వాక్యం బోధించే వారిని పరిచయుడు అంటారు. పౌలు గారు కూడా ఒక పరిచయుడే. అయితే ఈ చిన్న కుమారుడు ఎలా ఉన్నాడు అంటే మరి సుంకరికి సూచనగా కనబడుతున్నాడు. సుంకరికి సూచనగా కనబడుతున్నాడు. సుంకరి ఏం చేశాడు? రొమ్ము కొట్టుకున్నాడు, ప్రభువాని పాపిలని ఒప్పుకున్నాడు. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు, పరిచయుడు ప్రార్థన ఆలకించలేదు. ప్రియులరా, పెద్ద కుమారుడు పరిచయులాగా తన గొప్పతనమును చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకతడు తన తండ్రితో మరి లూకాసు వార్త 15:29 ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. చూడండి ప్రియులరా, తన తమ్మునిపై నిందలు అపనిందలు వేయి చూస్తున్నాడు. మరి అయితే నీ ఆస్తిని వేశ్యలతో 30వ వచనం తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీవు వాని కొరకు క్రొవ్వెల దూడను వధించుతువని చెప్పాను. ప్రియులరా, గమనించండి, చిన్న కుమారుడు తప్పు చేశాడు కాదంటలేదు. కానీ చిన్న కుమారుడు సుంకరి మాదిరిగా తను ఏడ్చాడు, దుఃఖించాడు, రోధించాడు. చివరికి నీ ఇంట్లో ఉండడానికి కూడా నేను యోగ్యులను కాదన్నాడు. అయితే అన్ని చోట్ల ఆహారం దొరకట్లేదు కాబట్టి కనీసం నా తండ్రి ఇంటి దగ్గరైనా కడుపు నిండా అన్నం తినొచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి అతను వచ్చాడు. అయితే నేను నీకు అనగా తండ్రికి అనగా పరలోకపు తండ్రికి విరోధముగాను నీ ఎదుట పాపం చేశాను. ఆయన ఏ పాపమైతే చేశాడు ఆ రెండింటినీ కూడా క్యాచ్ చేశాడు. ఎవరికి? దేవునికి అపరాధంగా నేను చేశాను. తండ్రి, నువ్వు నన్ను కన్నందుకు గాను నీకు కూడా నీ ఎదుట కూడా నేను దుర్మార్గంగా ప్రవర్తించానని ఒప్పుకున్నాడు. అయితే
ఇక్కడ మరి తండ్రి ఎదుట తమ్ముని దోషిగా నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. పెద్ద కుమారుడు తమ్ముని ప్రేమించి చేరదీసినందుకు తండ్రిని కూడా ఈ పెద్ద కుమారుడు నిందించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రికి ఇద్దరు కుమారులను ప్రేమించుటకు అనంతమైనటువంటి ప్రేమ ఉన్నదన్నటువంటి విషయాన్ని, తాను అనుభవించుటకు ఇంకా విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నదన్న విషయాన్ని ఈ పెద్ద కుమారుడు మర్చిపోయాడు. ప్రియులారా, ఒక తండ్రికి లేక తల్లికి బిడ్డలందరి మీద ఇష్టంగానే ఉంటుంది. ప్రియులారా, అలాగా తండ్రికి తల్లికి ఒక బిడ్డ మీద ఒక ఇష్టం, ఒక బిడ్డ మీద ఇంకొక ఇష్టం ఉన్నట్లయితే ఆ ఇంట్లో గొడవలు వచ్చేస్తాయి. అనగా తండ్రి ఒక కుమారునికి ఒక భాగమును, ఇంకొక కుమారునికి ఇంకొక భాగమును పంచి ఇచ్చినటువంటి, తల్లిదండ్రులను పొడి చేసినటువంటి అనగా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కోపతాపాలకు తావైపోతుంది ప్రియులారా. కాబట్టి మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలను, ఒక బిడ్డను ఒక రకంగా, ఒక బిడ్డను ఒక రకంగా పెంచవద్దు. ఒక పిల్లాడు అందంగా ఉన్నాడని అతను బాగా పెంచొద్దు, ఇంకో పిల్లాడు బాగలేదని ఇంకో రకంగా పెంచొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలిద్దరినీ సమానంగా చూడాలి. అదే తండ్రి తత్వం. అలాగే చేయకపోతే ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి నీ మీద ద్వేషపడతారు. అనగా తండ్రి అంటే ఇష్టపడరు. మరి ఆ బిడ్డల యొక్క ప్రేమను చూరగొనాలి అని అంటే మనము బిడ్డలిద్దరినీ సమానంగా చూడాలి. ఒకవేళ ఇద్దరు ఒకే లైన్లో ఉండకపోవచ్చు, ఒకడు పాడుగా ఉండొచ్చు, ఒకడు మంచిగా ఉండొచ్చు, ఒకడు అల్లరి చేయొచ్చు, ఒకడు అల్లరి చేయకుండా ఉండొచ్చు, ఒకడు ప్రార్థనకు రావచ్చు, ఇంకొకడు రాకుండా ఉండొచ్చు. అయితే ఇంకొకడు ఏదైనా అనగా మరి తర్వాత మరి పాడు పనులు చేస్తూ ఉండొచ్చు, ఇంకొకడు మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. అయితే ఒకటి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క అనగా తండ్రి గమనించండి, దుర్మార్గాలు చేసి, పాడు చేసి, అన్యాయం చేసి, వేసలకు లోబడి దుర్వ్యాపారాలు చేసినటువంటి కొడుకునే ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకని అనంటే బాగున్న కొడుకు ఎట్లాగో బాగానే ఉంటాడు, కానీ చెడిపోయినటువంటి కుమారుని ప్రేమించి ఆ ప్రేమతో, ఆ లాలంతో మంచిగా అతను నడిపించాలని తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నీ తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు కూడా నువ్వు చెడిపోయావని, నువ్వు పాడైపోయావని అనగా నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆయన నిన్ను చేరదీస్తున్నాడు, నీకు కావలసిన సమస్తం ఆయన ఇస్తున్నాడు. అనగా నువ్వు పాడైపోయి, చెడిపోయి, పడిపోయి చివరికి నరకానికి పోతున్న నిన్ను తన వాక్యం ద్వారా మార్చి పరలోకమునకు తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఎన్నో ప్రయత్నాలు ఒక పాపి కొరకు చేస్తూ ఉన్నాడు. అలాంటిది మన బిడ్డల కోసం మనం చేయలేమా? కాబట్టి ప్రియులరా, ఇక్కడ మరి ఈ విషయాన్ని తాను అనుభవించటానికి ఇంకా విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నది. కాబట్టి నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావు? నా యొక్క మరి నాకున్న స్నేహితుల కొరకు ఒక మేకపిల్లన్న ఇచ్చావా? నా స్నేహితుల కొరకు నువ్వు ఏదైనా ఖర్చు పెట్టావా? మరి ఇప్పుడు వాడు వేసలతో తిరిగి అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాడిని ప్రేమిస్తున్నావేంటి? మరి నన్ను ఎప్పుడు ప్రేమించావు? తండ్రిని నిలదీస్తున్నాడు. చిన్న కుమారుడు బుద్ధివంతుడై పశ్చాత్తాపపడి ప్రార్థించుటకు పూనుకున్నాడు. కానీ పెద్ద కుమారుడు ఈ యొక్క చిన్న కుమారుని మీద ద్వేషంతో తండ్రి మీద తిరగబడుతున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మారు మనసు పొందక ముందు చిన్న కుమారుని యొక్క బుద్ధిహీనత, పాపపు స్థితిని, ఈ యొక్క విషయములను మనము ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 12 నుండి 16 వరకు మనం చూడవచ్చు. చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు కొంచెం భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి
ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అక్కడ చాలా 16 వరకు అన్నాను. మరి ఇక్కడ ఒకటి, తండ్రి నిజమైన ప్రేమను అవివేకముతో నిర్లక్ష్యము చేయుట. తండ్రి ప్రేమను నిర్లక్ష్యపరిచాడు. ప్రియులరా, తండ్రి బ్రతికుండగా మరి ఆస్తిని పంచుకోవడానికి బిడ్డ రాగుడు. ప్రియులరా, తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో బిడ్డ అంతగా ద్వేషించిన పరిస్థితులను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎదురు తిరిగాడు. అసలు తండ్రిని నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం చెప్తుంటే, ఇక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు? తండ్రిని నిర్లక్ష్యం చేశాడు. తండ్రి మీద ఎదురు తిరుగుతున్నాడు. అనగా తండ్రి కరెక్ట్ కాదంటున్నాడు. తండ్రి నాకు న్యాయం చేయలేదంటున్నాడు. తండ్రి నా మాట మరి ఆలకించి నాకు ఆస్తి పంచడానికి అనగా ముందుకు రావట్లేదు అంటున్నాడు. నిందిస్తున్నాడు. తండ్రి యొక్క హృదయాన్ని వేదన పెడుతున్నాడు. బాధకు తండ్రిని గురి చేస్తున్నాడు. ప్రియులరా, అలాగా చేసి ఆస్తిని మరి ఎలాగైతే తండ్రి దగ్గర ఆస్తిని పంచించుకొని చివరికి ఆ ఆస్తిని అమ్మివేశాడు. నువ్వేం సంపాదించావయ్యా? నేను ఈ యొక్క అమ్మినటువంటి డబ్బుతో బోడంత సంపాదిస్తాను, అనగా మంచి వ్యాపారాలు చేస్తాను. నువ్వు వ్యవసాయంతో ఇంతవరకు ఏం సంపాదించింది ఏం లేదు. ఎక్కడే గొంగడేంటి అక్కడే ఉన్నావు. కానీ ఇప్పుడు నేను సంపాదిస్తాను చూడు అనుకుని ఆస్తిని అమ్మేసినట్లుగా చూస్తున్నాను. ప్రియులరా, వాస్తవానికి యూదా జాతిలో తండ్రి బ్రతికుండగా ఆస్తి పంపకాలు జరగకూడదు. తండ్రి చనిపోయిన తరువాతనే జరగాలి. కానీ ఇక్కడ దీనికి విరుద్ధంగా ఇక్కడ కుమారుడు ఆస్తిని పంచుకోవడం జరిగింది. రెండవదిగా, నిలకడలేక ప్రేమగల తండ్రి దూరం నుండి పారిపోవడం. ప్రియులారా, అతని మనస్సు స్థిమితంగా లేదు. ఎందుకని అంటే అతని మనస్సును పాడు చేస్తున్నారు. అతని మనస్సును వేరే తట్టుకు డైవర్షన్ చేస్తున్నారు. ఎవరు? అతనుకున్న స్నేహితులు. ఆ స్నేహితులు ఏం చేస్తున్నారు? 1 కొరింథీ 15:33 ప్రకారం దుష్ట సాంగత్యమును మంచి నడవడికను చెరుపును. నువ్వు మంచివాడవైతే కాదు ప్రియులారా, నువ్వు స్నేహం చేస్తున్నా నీ స్నేహితులు కూడా మంచివారై ఉండాలి. ప్రియులారా, గమనించండి. కొంతమంది తాగుతూ అనగా తందనాలు ఆడుతూ, కొంతమంది కారాకిలీలు వేస్తూ, కొంతమంది గుట్కాలు వేస్తూ, కొంతమంది బ్రాందీలు తాగుతూ, కొంతమంది ప్రియులర గంజాయిని పీలుస్తూ రకరకాలుగా ఈ దినాల్లో చాలామంది మరి యవనస్తులైన బిడ్డలు పాడైపోతున్నారు ప్రియులర. కాబట్టి అనగా అతని యొక్క స్థితి నిలకడగా లేదు. అతనికి ఒక స్టెబిలిటీ అనేటువంటిది లేదు. అటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వస్తున్నాడు. ఆస్తి అమ్మేస్తాడు, ఎప్పుడు అవుతాడా, ఎప్పుడు పోదామా అని చూస్తున్నాడు. ఎందుకని అని అంటే అతని స్నేహితులు మంచివారు కాదు. గమనించండి ప్రియులారా, నువ్వు స్నేహం చేస్తున్నావంటే నీ స్నేహితులు మంచివారై ఉండాలి. నీ స్నేహితులు ఏ నిందాహరులై ఉండకూడదు. నీ స్నేహితులు తాగుబోతులు, తిరుగుబోతులు, జోదరులు, ఘోరమైనటువంటి వ్యక్తులై ఉండకూడదు. నువ్వు ఎన్నుకునేటువంటి స్నేహితుడు మంచివాడై ఉండాలి. అతడు ఆపత్కాలంలో ఆదుకునేవాడై ఉండాలి. అతడు ఏ యొక్క రకమైనటువంటి పాపములకు బానిసై ఉండేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అలాంటి వ్యక్తులను నువ్వు ఎన్నుకోవాలి. మరి ప్రేమగల తండ్రి నుండి ఇతను దూరమైపోతున్నాడు. అనగా తండ్రి నుంచి పారిపోతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, గమనించండి. తండ్రి నుంచి దూరమై పారిపోయి ఎంత దూరం వెళ్తావు? ప్రభుని విడచి పాపము వలచి, ప్రభుని విడచి పాపము వలచి, ఎంత దూరం మేగెదవో ఎన్నినాళ్ళు
ఇక్కడ ప్రేమైన తండ్రి నుంచి పారిపోతున్నాడు. గమనించండి, నీవు కూడా అనేక సార్లు అనగా నీ తండ్రి అయిన యేసు చెంతకు వచ్చి దేవునిలో చాలా కాలం బ్రతికి తర్వాత కొంతకాలం అయిన తర్వాత నీ యొక్క తండ్రి యొక్క ఇంటి నుండి అనగా దేవుని మందిరము నుండి అనేక సార్లు నువ్వు పారిపోతున్నావు. వాక్యం అంటే లెక్కలేదు, సావుకుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, విశ్వాసులతో జోడి అంటే నీకు ఇష్టం లేదు. అస్తమానము లోకముతోనూ లోకాశలతోనూ అనగా నిలకడ లేనటువంటి వారుగా దూరంగా పరుగులు తీస్తున్నావు ప్రియులారా. మూడవదిగా చూచినట్లయితే చెడ్డ వ్యసనమునకు లోనై విత్తమును వృధాగా ఖర్చు పెడుతున్నావు. విత్తం అంటే డబ్బు. ప్రియులారా, నీవు చెడు అలవాట్లకు లోనై మరి నీ ధనాన్నంతా వృధాగా ఖర్చు పెడుతున్నావు. అవును ప్రియులారా, ఈ దినాలలో చాలామంది వారి ధనాన్ని మరి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం లేదు. చాలామంది వారి ధనాన్ని పొద్దుస్తమానం కష్టపడుతున్నారు, కానీ వాడి ధనమంతా కూడా ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రియులారా, చాలామంది ధనము అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఖచ్చితంగా ఒక ఆయన అంటున్నాడు, ఏంటంటే ఇట్లాగా ఇలా ఇంత తాగుడు ఇంత లోకం అంటే, అయ్యగారు ప్రభుత్వాన్ని నడిపించేదే మేము అంటున్నాడు. ఎవరండి? ప్రభుత్వాన్ని నడిపించేదే మేము. అవును ప్రియులరా, తాగుడు తాగే వాళ్ళ ద్వారానే ఎక్కువ డబ్బు వస్తుంది. ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు వచ్చేది ఏదంటే తాగుడు తాగటం మూలంగానే. అనగా మరి మేము తాగకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందండి? అయ్యగారు పైపెచ్చి అన్నాడు, మీరు కూడా ఎట్లా మాట్లాడతారేంటి అయ్యగారు అన్నాడు. అంటే నేను తాగమని చెప్పాలి, మీరు కూడా ఎట్లా మాట్లాడతారేంటి అయ్యగారు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, చెడ్డ వ్యసనాలకు లోనై అనగా వారి యొక్క మరి ధనాన్నంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నాడు. అనగా గమనించండి, మనం కూడా ఏ నిమిత్తం ధనాన్ని వృధా చేసుకుంటున్నాం. కొంతమంది పేకాట్లని, కొంతమంది జోజమని, కొంతమంది మూడు ముక్కలాటని, కొంతమంది ప్రియులరా రకరకాల ఎంతోమంది అనగా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇలా ఇక్కడే ఒక ఆయన ఇంజనీర్గా చేసేవాడు. చేస్తూ అతను మరి దురలవాట్లకు లోనయ్యాడు. మంచి ఇంజనీర్ అతను, మంచి ఉద్యోగం అతనికి పాపం. అనగా అయితే అతను ఇలా అలవాటు అయిపోయి మరి చాలా లక్షల మీద అప్పులు పాలైపోయాడు. మరి అసలు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి బోర్డు జీతాలు బోర్డు రోకం, కానీ పాడైపోయాడు. పాడైపోయి చివరికి ఏమైపోయాడు తెలుసా? అనగా మరణించాడు. ఏమండి? ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియులరా, ఎంత అక్కడికి తండ్రి బోడంతా లక్షల లక్షలు అప్పు తీర్చినా ఇంకా అప్పు తీరలా. అనగా అవతల ఊరుకోట్ల. ఎందుకో తెలుసా? అతడు ఫోన్లో ఆడతారంట ఆటలు. ఆ ఫోన్లో ఆడే ఆటలకి డబ్బు బాగా పోయింది. ప్రియులరా, చాలామంది నేటి దినాల్లో కూడా యవ్వనులు చాలామంది అమ్మా ఇలాంటి ఆటలకే లోనవుతున్నారు. ప్రియులరా, కొంతమంది గుర్ర పందాలకి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది కోడి పందాలకి డబ్బు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది పేకాట్లకి బోడంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. వృధా ప్రయాసతో ప్రియులరా, దేవుడు జాగ్రత్తగా బతుకునాయనా అని చెప్పి డబ్బులు ఇస్తుంటే వాటిని వేరే రీతిగా ఖర్చు పెడుతున్నారు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంటి దగ్గర తేవలసినటువంటి భార్యకు సరిగా సరుకులు కూడా తేవలేనటువంటి పరిస్థితి కొన్ని కొన్ని కుటుంబాలలో దాపరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, పిల్లలు తల్లిదండ్రులు తల్లులు మరి పస్తులు పడుకున్న పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలలో ఉంటున్నాయి. ప్రియులరా, ఒక అతను గమనించండి, అందరూ పప్పులు వండుకుంటున్నారు. అందరూ ఇలాంటి సంక్రాంతి పండుగ లాంటి పండుగ వచ్చింది, పప్పులు వండుకుంటున్నారు. భార్య చేతికి డబ్బులు ఇచ్చింది, పోయి సరుకులన్నీ తీసుకురా
పిల్లలు అందరూ తింటూ ఉంటే పిల్లలు వాళ్ళంక చూసి మరి బాధపడతారు. కాబట్టి మన పిల్లలు కూడా వండి పెట్టుకుందాం తీసుకురామంటే ఇతను ప్యాకెట్ అనేది అలవాటు. ఇతను అనుకున్నాడు అనగా దీంతో ఇంకా కొంచెం డబ్బులు గెలవచ్చు అనుకున్నాడు. అనగా వెళ్తా చూశాడు, చాలామందికి రావడం చూశాడు. ఇతను కూడా ప్యాకెట్లో కూర్చున్నాడు. ఆ ఉన్న డబ్బులు కాస్త పోయాయి. ఇంటికి దేవుడి ముఖం వేసుకొచ్చాడు. పిల్లలు, భార్య, కుటుంబం అంతా కూడాను పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణం ప్రేమే దేవుని బిడ్డలారా, డబ్బును కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. చాలామంది డబ్బును దుబారా చేస్తుంటారు. ప్రియులారా, డబ్బును ఎప్పుడు దుబారా చేయొద్దు. దేవుడు ప్రేమించి నీకు డబ్బు ఇస్తున్నాడు, దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవడం కూడా నీకు తెలియాలి. కాబట్టి అనగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న కుమారుడు ధనాన్ని జాగ్రత్తగా వాడటం ఇతనికి చేత రాలేదు. ప్రియులారా, వృధాగా ఖర్చు పెడుతున్నాడు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే దుర్గుణములు కలిగి ఉండుట, మరి దుర్జనుల యొక్క సహవాసం చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, దుర్గుణాలు అంటే రకరకాలైనటువంటి వ్యామోహాలు, రకరకాలైన తాగుడు, జోదము, వ్యభిచారము, అకృత్యాలు, వేశ్యలతో తిరగడం, ఇవన్నీ కూడా ఇతను కలిగి ఉన్నాడు. అవి కలిగి ఉండి అనగా దుర్జనులు అంటే మంచి జనులు కానటువంటి వారితో స్నేహం చేస్తున్నాడు. అంటే ఇతని స్నేహితులందరూ కూడా దుర్మార్గులుగా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నారు, ఒరే మీ తండ్రికి బోడంత ఆస్తి ఉంది, పోయి నీ తండ్రి దగ్గరకు పోయి ఆ ఆస్తినంతా కూడా నీకు రావాల్సిన ఆస్తిని మరి అమ్మించి మరి తీసుకురా. అనగా నీ తండ్రి ఏం సంపాదించాడు? ప్రియులరా, నీ తండ్రి ఏం సంపాదించాడు వ్యవసాయంలో? ఇప్పుడు నీకు మంచి వ్యాపారం చూపిస్తాం, గొప్పగా సంపాదించవచ్చు. నీ తండ్రి నిన్ను చూసి ఆశ్చర్యపోవచ్చు. ఇంతకింతకి అనేక రెట్లుగా నువ్వు సంపాదించవచ్చు. ఎక్కేసేవాళ్ళు అనగా రకరకాలుగా ఆశ చూపేవాళ్ళు అనగా మానవత్వం లేకుండా రకరకాలైనటువంటి ఎన్నో రకాలైన చెడ్డ మాటలు చెప్పి తన జీవితాన్ని పక్కకు డైవర్ట్ చేసేవాళ్ళే ఇతని యొక్క స్నేహితులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం ఎప్పుడు కూడా ప్రేమైనటువంటి వాళ్ళరా ఏం చేస్తుంది? మొట్టమొదటిగా ది ఫ్యాసినేటింగ్ ఆఫ్ సిన్ అంటే ది అట్రాక్టింగ్ ఆఫ్ సిన్, పాపం ఎప్పుడు కూడా ఆకర్షిస్తుందట. రెండవది ది ఫ్రెండ్షిప్ ఆఫ్ సిన్, తర్వాత పాపం మనిషితో స్నేహం చేస్తుందట. మూడవది ది రూలింగ్ ఆఫ్ సిన్, పాపం ఏం చేస్తుందట? ఎప్పుడైతే తనలోకి వ్యక్తి వచ్చాడు అనుకుంటారు, హవ్వ ఏం చేసింది? మొట్టమొదటిగా హవ్వతో మాట్లాడింది, మరి వచ్చిపరుచుకుంది. హవ్వను ఒక స్నేహితురాలుగా చేసుకుని ఫ్రెండ్షిప్ చేసింది. చివరికి ఏం చేసింది? హవ్వ పూర్తిగా నా ట్రాక్లోకి వచ్చిందన్న తర్వాత అప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన బయటపెట్టింది. ఏమని? ఈ పండు చూసావా, అన్ని పండ్లు తింటున్నావు, మరి ఈ పండ్లు ఎందుకు తింటలేదు అని అప్పుడు అడిగింది. ఆ పండు తిన్న దినాన నిత్యంగా సస్తావని దేవుడు చెప్పాడు. ఆ విషయం వద్దులే, వేరే విషయం చెప్పండి. ఎందుకని అని అంది. అది తిన్న దినాన నిత్యంగా సస్తావని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగా అంది. అంటే ఏంటి? చాలామంది మనం మాట్లాడుతున్నప్పుడు అలాగా అంటే అది కాదు అని అర్థం. అట్లాగా అంటున్నాడు. అంటే మరి ఏంటి? నిజమేంటి అంటే మీరు సావనే సావరు, అది తిన్న దినాన మీరు దేవదూతుల వలె అయిపోయి సూపర్ న్యాచురల్ పవర్స్ మీరు పొందుకుంటారు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఆశను ఏం చేసింది? హవ్వలోనికి ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నీ జీవితంలో ఆశ ఉండవచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. మానవుడుగానే ఉండాలి, కానీ మానవునికి ఇంకా రకరకాలైనటువంటి అనగా నేను ఒక్కసారే పైకి ఎగిరిపోవాలి. అందుకనే కదా అనగా ఎంతో గొప్ప సభాపర్వతం మీద నాట్యమాడుచు, సభాపర్వతం మీద అనగా సమస్తాన్ని పోషిస్తూ సంరక్షిస్తూ దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించిన ఆ యొక్క దేవదూత ఏమైంది? నేను సభాపర్వతమునికి ఎక్కిపోదునో, నా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుందును అని రకరకాలుగా మరి ఎంతో గర్వపడిపోయి ఏమైంది? తన ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క గొప్ప ఆధిపత్యమును, అధికారమును పోగొట్టుకున్నాడు. చివరికి అతను పడత్రోయబడి భూమి మీదకి వచ్చి పడ్డాడు. ప్రియా సోదరి సోదరుడా, ప్రేమైన దేవుని బిడ్డ, గమనిస్తున్నావా? ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ
అనేక రకాలైన అనర్థాలకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దుర్జనులతో స్నేహం చేస్తే ఇట్లాగే పాడు మాటలు చెప్పి నీ జీవితాన్ని పాడు చేస్తారు. హవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏమైంది? వాడిద్దరే నాశనం అవ్వలేదు, కానీ సమస్త మానవ లోకమంతా కూడా సంపూర్ణంగా పాపానికి లోనైపోయినట్లుగా చూస్తున్నాం. ఎందుకని అనగా హవ్వ ఆదాము యొక్క రక్తమే మనందరిలో ప్రవహిస్తుంది కనుక ప్రతి మానవుడు పాపం చేసినట్లుగా అనగా పాపంలో ఉన్నట్లుగా, తల్లి గర్భంలో పుట్టడమే పాపంతో పుట్టినట్లుగా, అయితే మోక్షవాసుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఆ పాపం ఎక్కడికి వెళ్ళినా దానిని నీవు నిర్మూలన చేయలేవు. కాబట్టి ప్రియులరా, యేసు ఒక్కడే అనగా నీ బ్రతుకును మార్చగలడు, నీ జీవితాన్ని దిద్దగలడు, నీకు పరలోక ప్రాప్తిని ప్రసాదించగలడు, నిన్ను నిత్యత్వములో ఉంచగలడు. యుగయుగము దేవుడితో జీవించేటువంటి యోగ్యత ఒక ప్రభువారు తప్ప లోకములో నీకు ఎవరూ ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఇక్కడ మరి 5వ పాయింట్లో మనం చూసినట్లయితే సంతృప్తితో నిండినటువంటి అజ్ఞానం, అయోమయం. ప్రియులరా, గమనించండి, ఏం చేస్తున్నాడు ఇతను? అయోమయంలో పడిపోయాడు. అయ్యో, మా పితరులు ఎవరూ కూడా వారి వారి తండ్రిని విసర్జించలేదు, వారి తండ్రి మీద ఎదురు తిరగలేదు, అనగా వాగ్దాన భూమి దాటలేదు, అయితే తండ్రి ఆస్తిని పంచుకోలేదు. నేను ఇక్కడే ఇట్లాగే నేను ఒక్కడే ఇట్లయిపోయాను, నా జీవితం ఇట్లయిపోయింది. ఇప్పుడు చూసినట్లయితే నా స్నేహితుల మాట విని గొప్ప ఆస్తిని సంపాదించాలా, లేకపోతే అనగా నా తండ్రితో ఉండి అనగా నేను మంచిగా ఇలాగ జీవించాలా అని 2 ఆలోచనలోకి ఇతని జీవితం వెళ్ళింది. ప్రియులారా, ఎక్కువ పర్సెంట్ దుర్జనుల యొక్క సలహా, దుర్జనుల యొక్క మాటలు, దుర్జనుల యొక్క దుర్బోధ, దుర్జనుల యొక్క అనగా తోడ్పాటు, దుర్జనుల యొక్క ఏమైంది తొందరపాటు, వాటి మూలంగా ఇతడు అయోమయ స్థితిలో పడిపోయినాడు. గమనించండి, ఒక్కొక్కసారి పలువురు చెప్పిన మాట పాటి అయి ఉంటుందట. ఒక సద్బ్రాహ్మణుడు యజ్ఞం చేయడానికి ఒక మంచి మేకపోతును తోలుకొస్తున్నాడు. తోలుకొస్తూ ఉంటుండగా దానిలో ఈ బలమైన మేకపోతుని కాజేయాలని 3 దొంగలు యోచించారు. ప్రియులరా, 3 దొంగలు 3 ప్రాంతంలో నిలబడి అనగా మరి పంతులు గారు ఏంటి నల్ల కుక్కను తోలుకొస్తున్నారు అని అడిగారు. నల్ల కుక్క? ఒరే ఎవడరా నువ్వు? ఇది మంచి బలిసిన మేకపోతే అయితే నల్ల కుక్క అంటే ఏంట్రా, పాపా అవతలకని చెప్పి ఇసురుకున్నాడు. బయటకు వచ్చాడు. ఇంకా కొంత దూరం వచ్చిన తర్వాత మరి దానికోసం ఎదురు చూస్తున్న మరొక దొంగ వచ్చాడు. పంతులు గారు ఏంటి నల్ల కుక్కను దొరికెళ్తున్నారు అన్నాడు. ఓరి బడుద్దాయి, ఆడెవడు అన్నాడు, మరి నువ్వు కూడా అంటున్నావు? ఇది కుక్క కాదురా, పరిశీలించి చూడరా, ఇది మేక, మంచి బలమైన మేక, ఎక్కువ రూకలిచ్చి కొనుక్కుని వస్తున్నాను, దీన్ని ఒకసారి పరిశీలించు, ఇది మేకే అన్నాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 3వ దొంగ దొరికాడు. 3వ దొంగ కనపడ్డాడు. ఆ 3వ దొంగ కూడా యథేచ్ఛగా ఆ మేకను కాజేయాలనేటువంటి కోరికతో అనగా పంతులు గారు ఏంటి నల్ల మేకను కొనుక్కొస్తున్నారు అన్నాడు. మరి అప్పుడు పంతులు గారికి కొంచెం ఇదేసింది. రెండోసారి ఒక కిందకి పైకి మేకను చూశాడు, మేక అనుకున్నాడు. కానీ 3వసారి కూడా ఇలాగా ఈ 3వ దొంగ అనేసరికి ఇతనికి కొంచెం అనుమానం వచ్చింది. అదేంటి 6 కన్నులు చూసినాయి ఇందాక. వీళ్ళందరూ కలిసి మొత్తం ఈ 3 కన్నులు కలిసి 6 కన్నులు, నాయో 2 కన్నులు. అయితే నేనే తప్పు చేశానా ఏంటి? ఇది నిజంగా మరి కుక్కేననుకుంటా. అట్లయితే నేనే తప్పు చేశాను, కుక్కను కొనుక్కొస్తున్నాను. అయ్యో ఎంత తప్పు చేశాను, యజ్ఞానికి కుక్కను కొనుక్కొస్తారు ఎక్కడన్నా, అయ్యో నేనెంత దుర్మార్గుడిని అని తనలో తానే తిట్టుకొని ఆ యొక్క మేకను ఏం చేశాడు, మేకపోతుని వదిలేసేసి తనతో తను వెళ్ళిపోయాడు. సంతోషంతో ఉన్నటువంటి దుర్జనులైనటువంటి 3 ఆ మేకను తోలుకుని పోయి వెళ్ళి దాన్ని మాంసాహారం కింద వాడుకున్నారు. ప్రేమైన ఈ కథలో మనకున్న భావం ఏంటంటే, అయోమయ స్థితి ఉన్నప్పుడు మనము ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఈ చిన్న కుమారుడు కూడా అయోమయ స్థితిలో పడిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
తను అయోమయ స్థితిలో పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఇటు అనగా తల్లిదండ్రుల మాట వినాలా, ఇటు అనగా నా స్నేహితుల మాట వినాలా, ఇటు అనగా ఈ ఆస్తితోనే సరిపెట్టుకోవాలా, లేకపోతే వ్యాపారం చేసి గొప్పగా సంపాదించాలా. ఇదిగో అనగా ఇక్కడుంటే నాకు పేరు ప్రతిష్టలే రావట్లేదు, ఎక్కడ మంచి వ్యాపారం చేస్తే అయ్యో గొప్ప వ్యాపారవేత్తని పేరు తెచ్చుకోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ ఉండగా నాకు విలువ రాదు, అనగా ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళి అనగా మంచి వ్యాపారం చేసి సంపాదిస్తే ఇప్పుడు నాకు ఆస్తి పంచినటువంటి నా తండ్రి నా తల్లి వీళ్ళే నన్ను చూసి ఎంతో ఆనందపడతారు. ఇంకా మరి ఎక్కడుంటే అంత విలువే ఉంటుంది, దూర ప్రాంతానికి వెళ్తే నా ఊరోళ్ళందరికీ కూడా నేను ఎంతో గొప్పవాడిగా కనబడతాను. ఇవన్నీ కూడా ఒక ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తూ ఉంటుండగా అందరూ చెప్పినటువంటి మాటే ఇతనికి సముచితమైంది. కాబట్టి ఇతడు అసంతృప్తితో నిండినటువంటి అజ్ఞాని అయిపోయి చివరికి ఆలోచనలో పడిపోయాడు. అనగా ఈ యొక్క చిన్న కుమారుడు మరి సంతోషం లేని దానిలో ఇతను వెతుకుతూ వస్తున్నాడు. ప్రియులారా, 6వ పాయింట్ ఏంటంటే సంతోషం లేని దానిలో ఇతను వెతుకుతూ వస్తున్నాడు. ఏదైతే సంతోషం లేదో దాన్నే వెతుకుతూ వస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అతను వెళుతున్నటువంటి మరి మార్గము సంతోషకరమైన మార్గం కాదు. తండ్రిని ఏడిపించి తల్లిని ఏడిపించి ఆస్తిని పంచుకొని వాగ్దాన భూమిని దాటి అన్నీ చేసి అందరికీ విరోధముగా వెళ్ళిపోవడం ఇతనికి ఇష్టం లేదు. అయితే దానిలోనే దారి వెతుకుతున్నాడు. అయితే ఎట్లాగైనా సరే నేను అనగా ఈ దారిని సంపాదించాలి. అతనికి సంతోషం లేకపోయినా ఆనందం లేకపోయినా అందరిని ఏడిపించినా ఇదే సంతోషం అనుకుని బయలుదేరుతున్నాడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు. ప్రియులారా, మరి అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన స్థితిలో ఉంటున్నాడు. ప్రియులారా, తన యొక్క అపరాధాలు తన యొక్క పాపాల చేత అతను చచ్చిపోయిన స్థితిలో ఉండేటట్టుగా మారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపాలన్నీ కూడా మూట కట్టుకున్నాడు, అవిధేయతలన్నీ కూడా మూట కట్టుకున్నాడు. చివరికి తాను బ్రతుకున్నప్పటికీ కూడా చచ్చిన వారి స్థితి మాదిరి తన బ్రతుకు మారిపోయినట్లుగా మనం చూడగలము. మరి ఉన్నది పోగొట్టుకొని అనగా నష్టపోయి కష్టములు పాలవడం ప్రారంభించాడు. ప్రియులారా, ఉన్నది పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? మరి సమస్తం పోగొట్టుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? కష్టాల పాలైపోయాడు. కష్టాల పాలైతిమి ఓనేస్తమా, దరి చేర్చి కరుణించుమా, ఒంటరి మయ్యా మమ్ము వీడిపో మయ్యా, సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, గమనించండి, ఎప్పుడైనా సరే బాధ్యతగా ఉన్నవాడి దగ్గర డబ్బు నిలుస్తుంది, కానీ బాధ్యతగా లేనివాడి దగ్గర డబ్బు నిలవదు. గమనించండి, ఒక వ్యక్తి ఎప్పుడు పాపం అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు. అన్నం కానీ వస్త్రాలు కానీ ఇవన్నీ అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు. ఒక ధనవంతుడు, ఆయనకి 1000 ఎకరాల పొలం ఉంది. ఏం చేశాడంటే, ఒరే ఈ అడుక్కోవటం అన్నీ వద్దు నాయన, నీకు ఒక 2 ఎకరాల పొలం ఇస్తాను, రాసిస్తాను, దాన్ని చక్కగా పండించుకుని మంచిగా బ్రతుకయ్యా అని చెప్పి 2 ఎకరాల పొలం ఇచ్చాడు.
ఆ పేరు మోసిన పెద్ద యజమానుడు. అయితే ఆ 2 ఎకరాల పొలం రాయించుకుని అది 2వ రోజున అమ్మేశాడు. అమ్మేసి ఏం చేశాడు, ఆ డబ్బుతో జల్సా చేశాడు. కొంతమంది అడిగారు, మళ్ళీ ఆ యొక్క రైతు ఇచ్చినటువంటి ఆయన కనబడి, అయ్యా మళ్ళీ అడుగుతున్నావేంట్రా అని అడిగాడు. మళ్ళీ అడుగుతున్నావు ఏంటని అడిగితే, అవును అయ్యారండి, మీరు ఇచ్చిందంతా నేను అమ్మేసుకున్నాను, ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు అయ్యా మీరు చెప్పినట్టయితే నాకు చాలా కష్టం అండి. ఇప్పుడు ఎందుకనంటే ఇదే నాకు బాగుంది. ఎలాగా ఇంటింటికి వెళ్తున్నాను, అడుక్కునేవాడికి అది రోజు ఉడుకునేవాడికి ఒకటే కూర, వీడికి 66 కూరలు బాగుంది. అనగా దొరుకుతుంది, కూర దొరుకుతుంది, డబ్బులు దొరుకుతున్నాయి, శుభ్రంగా వంట అవసరం లేదు, గ్యాస్ పొయ్యి అవసరం లేదు, పొలం పొయ్యి అవసరం లేదు అమ్మా. తర్వాత దాగల సెట్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, బ్రహ్మాండంగా అనగా వెళ్ళిన చోట ఇంత అన్నం పెడుతున్నారు, చక్కగా తినేసి హాయిగా ఉందండి నా పని. ఇంకా డబ్బులు నొక్కి తాగి తందనాడి చక్కగా పడుకుంటున్నాను. ఇంకేం కావాలి? అదైతే దున్నాలి, పొలం అయితే ఏం చేయాలి, దున్నాలి అమ్మా. దున్నిన తర్వాత అంతా కూడా లోపల ఏమైనా ఉందో కలుపు పలుపు తీయాలి, తర్వాత ఆకుముడి పోయాలి, ఆకుముడి పోయిన ఆకుముడిలో కలుపు తీయాలి, మళ్ళీ తర్వాత దుక్కు దున్నాలి, దాంట్లో మరి నీళ్లు పెట్టాలి అమ్మా, నారేయాలి, ఆ తర్వాత నాట్లు వేయాలి, తర్వాత పాయలు మరి తర్వాత దానిలో కలుపు తీయాలి, పాయలు మరి మంచి పిండి చల్లాలి, పాయలు తీయాలి, మరి ఏది తర్వాత కోత కొయ్యాలి, కుప్ప వేయాలి, అవి నూరవాలి. ఎంత చాకిరి చేస్తే కానీ ప్లేట్లోకి అప్పుడు ముద్ద వస్తుంది నాకు. అప్పుడు ఆ ఒడ్లు పెట్టించుకున్నప్పుడు బతకాలి. ఈ బాధ అంతా ఎవడు పడతాడు? ప్లేట్ ఉంటే చాలు కావాల్సినంత అన్నం. కాబట్టి ఎలా అయినా బ్రతికిపోతాను, ఇదంతా ఎందుకండి అని అన్నాడు. ప్రియులారా చూసారా, మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా ఏం చేశాడు, సుఖానికి అలవాటు అయిపోయాడు. చాలామంది సుఖానికి అలవాటు అయిపోయారు. చాలామంది ఇప్పుడు కొంతమంది ప్రభుత్వాన్ని కూడా తిట్టుకుంటున్నారు. ఆటో డ్రైవర్ తిడుతున్నాడు, ఇస్త్రీ చేసే ఆయన తిడుతున్నాడు అమ్మా, తర్వాత చేపలు పట్టుకునే ఆయన తిడుతున్నాడు, అందరూ తిడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే వాళ్ళు పని చేయకుండా పాట చేయకోకుండా చక్కగా డబ్బులు వేసేవాడు పాపం జగన్ గారు. అందుకని అవన్నీ ఆగిపోయేసరికి ఇప్పుడు ఒకసారి అలాగే అంటున్నారు. కొంతమంది సోమవారిపోతులు కూడా అయిపోయారు. వచ్చేస్తుందిగా డబ్బు, హాయిగా శుభ్రంగా దాన్ని తీసుకుని బతకొచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ మానవుడు ఇవాళ ఎలాగున్నాడు అని అంటే, అనగా సంతోషం లేని దానిలో సంతోషం వెతుకుతున్నాడు, అపరాధముల చేతును పాపముల చేతును సత్యముల స్థితిలో ఉంటున్నాడు, ఉన్నది పోగొట్టుకుని నష్టాలు పాలవుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రీతిగా మానవ జీవితం ముందుకు నడుస్తూ ఉంది. దేవుని యొక్క కృపను బట్టి ఈ చిన్న కుమారుడు కూడా సమస్తమును కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. చివరాకి తన గతి తనకు మోక్షం లేనటువంటి వాడై ఇప్పుడు ఏం చేశాడో అనేటువంటి విషయాన్ని వచ్చే పాఠంలో నేర్చుకుందాం. అనగా దేవుడు తన యొక్క దివ్య కృపను బట్టి మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న కుమారుడు లాంటి జీవితము మనకు ఉండకుండా ఉండునుగాక. ఉన్నదానిలో సంతృప్తి పడి ఆనందముతో మనం అందరం జీవించుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.